అందరికీ సుప్రభాతం. వేదాల యొక్క సారం ఉపనిషత్తులు, ఉపనిషత్తుల యొక్క సారం భగవద్గీత, భగవద్గీత యొక్క సారం తత్వమసి అనేటువంటి ఒకే ఒక మహావాక్యం అని చెప్పి ఇదివరకే మనం తెలుసుకున్నాం. తత్వమసి అంటే అది నీవు అయి ఉన్నావు, నీవు ఇదివరకే పరమాత్మవి, నీవు ఇదివరకే ముక్తిని పొంది ఉన్నావు, ముక్తిని విడిగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు ముక్తుడివి అన్న సంగతి తెలుసుకోవడం మాత్రమే నువ్వు చేయాల్సిందే అని చెప్పి ఆ మహావాక్యం మనకు తెలియజేస్తుంది. అయితే మనకి ఎందుకు ఇంకా అది అనుభవంలోకి రావడం లేదు అంటే, ఒకటి మన నిజ స్వరూపం ఏమిటో మనకు తెలియకపోవడం, రెండవది పరమాత్మ యొక్క నిజ స్వరూపం ఏమిటో మనకు తెలియకపోవడం. అందుకోసమే నువ్వెవరు అని చెప్పడం కోసమే మొదటి 6 అధ్యాయాలను కర్మయోగంలో ఉపయోగించి నువ్వు శరీరం కాదు, మనస్సువి కాదు, పరిమితమైనటువంటి పరమాత్మ జ్ఞానానివి అన్న సంగతి చెప్పడం కోసం శ్రీకృష్ణుడు ప్రయత్నం చేసినాడు. ఆయన చెప్పినా కూడా ఇంకా మనం జ్ఞాన స్వరూపులము అనేది అనుభవంలోకి రావడం లేదు. ఈ అవరోధాలను తీసేయడం కోసమే శ్రీకృష్ణుడు 2 మార్గాలని నిర్దేశించినాడు. ఒకటి నిష్కామ కర్మ, రెండవది కర్మ సన్యాసం. అలాగే పరమాత్మ అంటే ఏమిటని చెప్పడం కోసం తర్వాతి 6 అధ్యాయాలను ఆయన వినియోగించినాడు. పరమాత్మ అంటే దేవతలు కాదు, లేక భగవంతుడు కూడా కాదు, అది అనంతమైనటువంటి జ్ఞానం, అది ప్రజ్ఞానం. నీకున్నది విజ్ఞానం మాత్రమే, పరిమిత జ్ఞానం, అది ప్రజ్ఞానం. ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పి ఒక మహావాక్యం తెలియజేస్తుంది. అది పరమాత్మ యొక్క స్వరూపం. అయినప్పటికీ మనకు తెలియకుండా అవరోధాలు ఉన్నాయంటే వాటిని దాటడం కోసం ఒక 2 మార్గాలను ఆయన నిర్దేశించినాడు. ఒకటి సగుణ బ్రహ్మ ఆరాధన. ఈ ప్రపంచంలో నామము రూపము కలిగిన ప్రతి దానిని ఆ నామరూపాలను పక్కన పెట్టి చూడడం కనుక మొదలుపెట్టినట్లయితే అదంతా కూడా బ్రహ్మమే, ఈ మరొకటి ఏమిది లేదు అన్న సంగతి మనకు క్రమక్రమంగా అవగతం అవుతుంది. అందుకని అన్నిటి పట్ల సమానమైనటువంటి ఇష్టము, దేని పట్ల ద్వేషము లేకుండా ఉండేటువంటి పరిస్థితిని మనం తెచ్చుకోవడం కోసం ముందుగా మనం సగుణ బ్రహ్మ ఆరాధన చేసి ఆ తర్వాతనే నిర్గుణ బ్రహ్మ ఆరాధన కోసం మనం ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నేను శరీరం కాదు, మనసును కాదు, లేక అహంకారాన్ని కూడా కాదు, కేవలం పరిమితమైన జ్ఞానాన్ని అని తెలుసుకొని, అట్లాగే పరమాత్మ అంటే అనంతమైన జ్ఞానం అని చెప్పి తెలుసుకున్నప్పటికీ కూడా ఆయన్ని చేరుకోలేకపోతున్నాం. అటువంటి పరిస్థితుల్లో మనకి ఏవేవి అడ్డంకులు ఉన్నాయి ఆయనలో చేరడానికి, లేక ఆయన తెలుసుకోవడానికి, లేక మనల్ని మనం తెలుసుకోవడానికి ఏం అడ్డంకులు ఉన్నాయో వాటన్నిటి గురించి వివరించేదాన్నే జ్ఞానయోగము అంటారని చెప్పి తెలుసుకున్నాం. అక్కడ ఉండేది 9 అడ్డంకులు మాత్రమే, ఎక్కువేం లేవు. కానీ వాటినే రకరకాలైన పేరుతో పిలవడం వల్ల మనం అప్పుడప్పుడు చాలా ఉన్నాయని చెప్పి గందరగోళంలో పడిపోతుంటాయని చెప్పి వీటన్నిటిలో ఒక వరుస క్రమంలో చేర్చి పరిశీలించడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇట్లా చేయడాన్నే శ్రవణం తర్వాతి మెట్టు, లేకపోతే పరిశీలన, అంతర్పరిశీలన అని చెప్పి అంటాం. శ్రవణం, మననం, నిధిధ్యాసనం అనేటివి జ్ఞాన మార్గంలో మనం ఉపయోగించేటువంటి 3 సోపానాలు. కేవలం విన్నంత మాత్రాన సరిపోదు, వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకొని జీర్ణం చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఒక్కొక్కసారి కంటెదిటే సత్యం ఉండినప్పటికీ కూడా మనకు అది తెలియకుండా పోయేటువంటి ప్రమాదంలో పడతాం. కాబట్టి కొంచెం లోతుగా అర్థం చేసుకోవడం కోసం మనం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండడాన్ని మననం అంటారు. ఈ మననం చేసినప్పుడు ఎన్ని రకాలైన మార్గాలు ఉన్నాయన్న సంగతి మనకు తెలుస్తుంది. అయితే అన్ని మార్గాలను మనం పట్టుకోకూడదు. మనం ఉండే పరిస్థితిని బట్టి ఏది మనకు అనుకూలంగా ఉంటుందో తెలుసుకొని దాన్ని ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్రమక్రమంగా అనుసరిస్తూ పోవడాన్నే నిధిధ్యాసనం అని చెప్పి పిలుస్తారు. అందుకని ఈ అవరోధాలు ఏమిటని చెప్పి తెలుసుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. వీటిలో మనము
స్థూలం దగ్గర నుంచి క్రమక్రమంగా పైకి సూక్ష్మం దగ్గరికి ప్రయాణం చేస్తున్నాము. అన్నిటికంటే స్థూలమైనది భూమి, దానికంటే కొంచెం తేలికైనది జలం, దానికన్నా తేలికైనది అగ్ని, దానికన్నా తేలికైనది వాయువు, దానికన్నా తేలికైనది ఆకాశం. ఈ ఐదింటిని మనం పంచభూతాలు అని చెప్పి అంటాం, లేక బహికరణాలు అని కూడా వీటికి పేరు. ఆ తర్వాత దీనికంటే స్థూలం దగ్గర నుంచి పైకి క్రమక్రమంగా సూక్ష్మం వైపు ప్రయాణం చేస్తాం మనము. ఈ మనస్సు అనేది సూక్ష్మము, బుద్ధి చిత్తము అనేటివి సూక్ష్మతరము, అహంకారం అనేది సూక్ష్మతమము. దాన్ని కూడా దాటినట్లయితే మనకు లభించేది శూన్యం. అయితే ఈ శూన్యము ఇక్కడ కనిపించేటువంటి శూన్యం లాంటిది కాదు, ఇది తెలివితేటలు కలిగినటువంటి శూన్యం. అందుకే దీన్ని చైతన్యము అని చెప్పి పిలుస్తాం. అంటే పరిస్థితులు అర్థం చేసుకోగలటువంటి జ్ఞానం కలిగింది అని చెప్పి అర్థం. అయితే దీనికి ఒక డ్రాబ్యాక్ ఉంది, ఇది సొంతంగా ఎటు కదలలేదు, అది అచలం, అంతటా వ్యాపించింది కాబట్టి దాన్ని కదలడానికి ఇక స్థలం అంటూ ఏమి లేదు. అందుకని ఏదన్నా పని చేయించాలంటే తన శక్తి ద్వారా లేక ఆ శక్తి నుంచి వచ్చినటువంటి పంచభూతాల ద్వారా చేయిస్తుందని చెప్పి తెలుసుకున్నాం. ఈ లోపల ఉండేటువంటి నాలుగిటిని అంతఃకరణాలు అని చెప్పి అంటాం. ఎందుకంటే అవి కనిపించవు బయటికి, కాబట్టి లోపల ఉంటాయి కాబట్టి అంతఃకరణాలు. అవి కనిపించవు కానీ ఉన్నాయన్న సంగతి మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తుంది. మన మనసు ఉండబట్టి ఇప్పుడు మనం వినగలుగుతున్నాం. కాబట్టి వీటిని అంతఃకరణాలు అంటారు. వీటినేమో బయట కనిపిస్తాయి కాబట్టి బహికరణాలు అని చెప్పి పిలవచ్చు, లేక పంచభూతాలు అని చెప్పి మనం పిలుస్తాం. కరణము అనే మాటకు ఒక అర్థం ఏమిటంటే నారదుడి మాదిరిగా అక్కడక్కడ వీలైనంతసేపు లిటిగేషన్ పెట్టడము లేక ఇబ్బంది పెట్టడము అని చెప్పి అర్థం. అంటే ఆ అహాన్ని లేక పరమాత్మను చేరకుండా అడ్డం పడేటివి 9. కరణం అనే మాటకి ఇంకొక అర్థం ఏమిటంటే ఉపకరణము అని చెప్పి అర్థం, అంటే సహాయపడేది అని కూడా అర్థం. ఒకవైపుగా చూసినట్లయితే అది అడ్డం పడేది అదే, ఇంకొక వైపుగా చూసినట్లయితే ఆ చివరి దశను చేరుకోవడానికి ఉపయోగపడేది కూడా అదే. ఈ కనిపించేదే ఈ పంచభూతాలతో తయారైన ప్రపంచమే. ఈ కనిపించేదే ఈ కనిపించని దాన్ని పట్టుకోవడానికి కోసం మనకు సహాయం చేస్తుంది. ఎందుకంటే ఈ అహం లేక చైతన్యము కంటికి కనిపించదు. ఈ 4 శక్తి రూపాలు ఇవి కంటికి కనిపించవు. ఈ కంటికి కనిపించిన వాటిని ఈ కంటికి కనిపించేది పట్టుకోవడం కోసం ఉపయోగపడుతుంది. కనిపించిన వాటిని పట్టుకోవడం కోసం పరమాత్మ సృష్టి చేస్తే మనం దానికోసం ఉపయోగించడం లేదు. మనము ఈ జీవితం అనుభవించడం కోసం ఉపయోగించి ఇక్కడిక్కడే తిరుగుతున్నాం తప్ప పైకి పోవడం కోసం మనం ఎప్పుడూ ప్రయత్నం చేయడం లేదు. ఆ ప్రయత్నాన్ని ఇప్పుడు మొదలు పెట్టాల్సిన అవసరం మనకు ఏర్పడింది. కాబట్టి ఈ ప్రపంచం అనేది మనం అనుభవిస్తున్నాము, దాంతో కష్టము సుఖం పొందుతున్నాము. అయితే అక్కడితో ఆగిపోకూడదు. ఈ ప్రపంచాన్ని ఆధారం చేసుకొని కనిపించే దాన్ని ఆధారం చేసుకొని కనిపించిన దాన్ని ముందు శక్తిని, తర్వాత ఈ శక్తి చైతన్యం ఎప్పుడూ కలిసే ఉంటాయి, వెలుతురు వేడి మాదిరి. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి మనం జర్నీ చేయడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి అర్థం. ఈ 9 కూడా మనకు ఈ అహం కనపడకుండా చేసి లేక అడ్డం పడుతున్నటువంటివి కాబట్టి వీటిని ఆవరణలు అని చెప్పి పిలుస్తారు, లేక 9 పొరలు అని చెప్పి అర్థం. మనకు ఉల్లిగడ్డలు ఎట్లయితే ఒక పొర చుట్టూ ఇంకొక పొర క్రమంగా వ్యాపించి ఉంటుందో వీటి లోపల ఉండేదాన్ని కనపడకుండా ఈ 9 ముసుగులు మనకు అడ్డంగా ఉంటున్నాయని చెప్పి అర్థం. నువ్వు బయట వెతకడానికి ప్రయత్నం చేసినా ఈ 9 అడ్డం వస్తాయి, లేక లోపల వెతకడం కోసం ప్రయత్నం చేసినా ఈ 9 అడ్డం వస్తాయి. కానీ ఈ 9 లోపల వెతకడం కోసం ప్రయత్నం చేసినప్పుడు సహాయం కూడా చేస్తాయి. బయట వెతకడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇవి సహాయం చేయవు, కేవలం అడ్డంకులుగా మాత్రమే అవి మిగులుతాయి. కానీ అంతర్ముఖమై లోపల ఉండేటువంటి పరమాత్మ అంతటా ఉన్నాడు, బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. కానీ బయట మనం పట్టుకోలేము. అంతర్ముఖ, సమారాధ్య, బహిర్ముఖ, సుదుర్లభ అనే లలిత సహస్రనామాన్ని ఇదివరకే మనం తెలుసుకున్నాం. మనం ఎప్పుడైతే లోపల పరమాత్మను వెతకడానికి కోసం ప్రయత్నం చేస్తాం, లోపల ఒక పరమాత్మ మళ్ళీ బయట ఒక పరమాత్మ ఉన్నాడని చెప్పి పొరపాటు పడొద్దండి. పరమాత్మని లోపల పట్టుకోవడం కోసం మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో ఈ అవరోధాలే మనకు సహాయం చేసి లోపలికి తీసుకొని పోవడం కోసం ఉపయోగపడతాయి. ఒక మాదిరి ఈ 9 పొరలు అని చెప్పి అంటాము, ఆవరణలు అంటాము.
లేక ముసుగులు అంటాం, లేక ఇవి కనపడకుండా చేస్తాయి కాబట్టి చీకటి అని కూడా పిలుస్తాం. అందుకే దీన్ని నవ ఆవరణలు అంటారు, లేక నవరాత్రులు అని కూడా అంటారు. ఈ నవరాత్రులను కనుక మనం జయించినట్లయితే అప్పుడు వెలుతురు వస్తుంది. అది 10వది దశహరా అంటాం. నవరాత్రులు అయిపోయిన తర్వాత దశ అనేది వస్తుంది. అయితే ఈ దశకి 10 అనే సంఖ్య లేదు, 0 మాత్రమే దీనికి ఉండేటువంటి సంఖ్య. ఎందుకంటే అది శూన్యము, పరమాత్మ అనేది. అది ఉందంటే ఉంది, లేదంటే లేదు. అది ప్లస్ కాదు, మైనస్ కాదు. దేనింతకు మనకు మైనస్లు ఉంటే మైనస్లు వదిలించుకోవాలి, ప్లస్లు ఉన్నట్లయితే ప్లస్లను ఉపయోగించుకోవాలి. గ్రాఫ్ పేపర్లో మీరు జనరల్గా చూస్తుంటారు, ఈ అడ్డంగా గీచిన దాన్ని ఎక్స్ యాక్సిస్ అంటాం. ఈ ఎక్స్ యాక్సిస్లో ఇటువైపు ప్లస్, ఇటువైపు ఏమో మైనస్. ఈ నిలువు ఉండేదాన్ని వై యాక్సిస్ అంటాం. దీంట్లో పైన ఉండేదేమో ప్లస్, కింద ఉండేదేమో మైనస్ అని చెప్పి పిలుస్తాం. మనకు -3 కనుక ఉండినట్లయితే -3 అనుభవించాల్సిందే తప్ప నాకు ఇక్కడ +7 ఉంది, దీంతో క్యాన్సిల్ చేయమంటే మాత్రం కుదరదు. కాబట్టి వీటిని పోగొట్టుకొని ఇక్కడికి చేరాలి, దీంట్లోనే అనుభవించి ఇక్కడికి చేరాలి. ఇక్కడ ఉండేదాన్ని 0 అని చెప్పి అంటాం. ఇది ప్లస్ కాదు, మైనస్ కాదు, పైన కాదు, కింద కాదు, ఎడం వైపు కాదు, కుడివైపు కూడా కాదు అని చెప్పి అర్థం. అయితే సర్వత్రా ఉండేది మాత్రం మళ్ళీ అదే, అంతటా ఉంటుంది కానీ ఉన్నట్టుగా మనకు కనిపించదు. ఎందుకంటే మనకి ఈ ప్లస్లు మైనస్లు అడ్డం వచ్చినప్పుడు అది లేనట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ప్లస్లు మైనస్లు ఎప్పుడైతే మనం పక్కన పెట్టడం మొదలు పెడతామో అప్పుడు ఇది మనకు దర్శనమివ్వడం మొదలు పెడతాం. మరికొంతమంది ఈ ఆవరణలను 9 రకాలుగా కాకుండా ఇంకొంచెం సులభతరంగా వీటిని దాటడానికి వీలుగా 7 కింద మార్చేస్తున్నారు. మరికొందరు కాదు, మరొక ఉపనిషత్తు. వీటిలో ఈ మనసు, బుద్ధి, చిత్తం అనేటివి 3 అంశాలు కాదు, ఒకే అంశం యొక్క వివిధ దశలు అని చెప్పి నేను తెలుసుకున్నాను. ఈ బుద్ధి అనేది నీటి లాంటిది. దీన్ని వేడి చేసినట్లయితే ఆవిరై బయటికి పరిగెత్తుంది. అదే మనస్సు. ఆవిరెప్పుడు బయటికే పరిగెత్తుంది కానీ లోపలికి రావడానికి ఇష్టపడదు. అందుకని మనస్సుకు లేక ఆవిరికి ఉండే సహజ లక్షణం ఏమిటంటే నిరంతరం బయట వాటిని గురించి పరిశీలించడమే. లోపల వాటిని పరిశీలించడానికి ఇది అంతగా ఉపయోగపడదు. అందుకే మనము ఎప్పుడు నిరంతరం బయటికి మాత్రమే చూడగలిగిన కన్నును ఉపయోగించడానికి బదులుగా బయట లోపల వినగలిగినటువంటి శక్తి కలిగినటువంటి చెవిని ఉపయోగించి ముందు లోపల శబ్దాలు కూడా వినడం మొదలు పెడతాం. దాన్నే మనం ఓంకార ముద్ర అంటారని చెప్పి తెలుసుకున్నాం. అట్లాగే ఈ నీటిని కనుక చల్లపరిచినట్లయితే ఐస్ కింద మారిపోతుంది, గడ్డ కడుతుంది. దీన్ని ఆక్రమించే స్థలం కూడా తగ్గిపోతుంది. ఇక్కడేమో స్థలం పెరుగుతుంది, ఇక్కడేమో స్థలం తగ్గిపోతుంది. దీన్ని చిత్తము అంటాం. మనము సామాన్యంగా ఏదో ఒక వస్తువుని బయట ప్రపంచంలో చూసిన తర్వాత దాని మీద మనస్సు పడతాం, అంటే అది కావాలని కోరుకుంటాం. అది తీసుకోవచ్చా లేదా, మంచిదా కాదా, ధర్మ మార్గమా కాదా అని చెప్పి వెనక నుంచి చెప్పేది ఇది బుద్ధి, ఇది శ్రీకృష్ణుడు. ఇది ఎప్పటికప్పుడు మనకు బుద్ధి చెప్తా ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి బుద్ధి చెప్పినట్లుగా వింటాము, లేక వినకుండా దాన్ని వ్యతిరేకించి లేక దాన్ని పక్కన పెట్టి మన మనస్సు ప్రకారం కోరికను తీర్చుకుంటాం. అది తీర్చుకున్నావా లేదా, వదిలిపెట్టినావా, సంపాదించినావా అనే దాన్ని రికార్డు చేసేదాన్ని చిత్తం అంటాం. ఇదే మన యొక్క చిత్రగుప్తుడు. ఎవరు చేసినటువంటి మంచి చెడు కర్మల యొక్క మొత్తం సమూహం అంతా రికార్డు ఎక్కడ ఉంటుందంటే ఆ చిత్రగుప్తుడి దగ్గర ఉంటుంది. అంతేగాని చిత్రగుప్తుడి దగ్గర విరిగా మనకు ఒక పేజ్ అంటూ అక్కడ ఏముండదు. ఈ రోజుల్లో కారు ఏదైనా రిపేరింగ్ కనుక వచ్చినట్లయితే ఆ రిపేరింగ్ ఎక్కడ అసలు ప్రాబ్లం ఉందని చెప్పి తెలుసుకోవడం కూడా చాలా పెద్ద కష్టం. కొన్ని రకాలైన సమస్యలను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈవెన్ డ్రైవర్ కూడా సాధ్యం కాదు. అటువంటప్పుడు షెడ్కి కనుక కారును తీసుకొని పోయినట్లయితే డ్రైవర్కి పక్కన ఇంకొక కో డ్రైవర్ సీట్ అని ఉంటుంది ఎడం వైపున. దాని కింద కంప్యూటర్కి కనెక్ట్ చేయడానికి వీలుగా ఒక సాకెట్ ఉంటుంది. దాన్ని కనెక్ట్ చేసి ఇంజన్లో ఎక్కడ ప్రాబ్లం ఉందని చెప్పి తెలుసుకుంటారు. అందుకని మనము ఆ పైకి పోయిన తర్వాత ఆ సాకెట్ కనెక్ట్ చేసి ఈ చిత్తాన్ని కనెక్ట్ చేసి మనం చేసిన వాటి యొక్క లిస్ట్ అంతా పరిశీలించి దాని ప్రకారం స్వర్గానికి పంపించాలా ఎన్ని రోజులు, నరకానికి పంపించాలా ఎన్ని రోజులు, ఏ రకమైనటువంటి శిక్షలు విధించాలి, ఇవన్నీ కూడా డిసైడ్ చేయడానికి ఆధారపడేది చిత్తం. అందుకని ఇవన్నీ కూడా మనసు మనకు బాగా తెలిసేది, బుద్ధి అంతగా తెలియదు, చిత్తం అసలు మనకు తెలియదు. ఎందుకంటే అది కేవలం రికార్డింగ్ సెక్షన్ కాబట్టి తెలియదు. బుద్ధి అప్పుడప్పుడు మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. ప్రత్యేకించి చెడ్డ కర్మలు చేసేటప్పుడు అది బయటకు వచ్చి వద్దు అని చెప్తూ ఉంటుంది. మామూలు పెద్ద కనపడదు. మనకు నిరంతరము మనసుకు వచ్చేది ఏమిటంటే మన మనసే, అది ఎప్పుడు తెలుస్తూనే ఉంటుంది. అందుకని ఈ మనసు యొక్క 3 రూపాలే ఇది అనుకొని ఈ రెండింటిని పక్కన పెట్టవచ్చు కాసేపు తాత్కాలికంగా.
అందుకని ఇదంతా కూడా మనసే అని చెప్పి అనుకుందాం. ఎందుకంటే మనసు అనేది ఆవిరి చల్లబరిస్తే నీరుని చల్లబరిచినట్లయితే చిత్తం కింద మారిపోతుంది, ఐస్ కింద మారిపోతుంది. కాబట్టి మనసును ప్రధానంగా చేసుకొని ఈ రెండింటిని పక్కకు పెట్టినట్లయితే అప్పుడు అవి సప్త ద్వారాలు అవుతాయి, వైకుంఠ ద్వారాలు. లేక 7 కొండలు కింద కొంతమంది లెక్క వేసుకుంటారు. అంటే 7 కొండలవాడ గోవిందా గోవిందా అంటారు, కానీ అది కేవలం నామమాత్రంగా అనేటువంటి ఇదే. కానీ ఈ 7 కొండలు దాటించు అని లోపల మనసులో అనుకొని వాళ్ళు అనరు. అది తెలుసుకొని అన్నప్పుడు వచ్చేటువంటి ఫలితం వేరు, తెలియకుండా యాంత్రికంగా అన్నప్పుడు వచ్చేటువంటి ఫలితం వేరు. ఒక చేప నిరంతరం గంగా నదిలో నీటిలో ఉంటుంది, కానీ దానికి ముక్తి మాత్రం రాదు. ఎందుకంటే తెలియకుండా అది స్విమ్ చేస్తుంది కాబట్టి దానికి ఫలితం అంటూ రాదు. అందుకని ఎప్పుడైనా సరే తెలుసుకొని ఉపయోగించినప్పుడు మాత్రమే దాని లోపల ఉండేటువంటి ప్రతి పదార్థం ఏమిటి, అంతరార్థం ఏమిటి, పరమార్థం ఏమిటి అని చెప్పి తెలుసుకొని ఎప్పుడైతే మననం చేసుకుంటూ మనం దాన్ని ఉపయోగిస్తామో అప్పుడు పూర్తి ఫలితాన్ని పొందడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. ఈ రకంగా ఒక ఉపనిషత్తు ఏమో 9 రకాలుగా ఈ ఉండేటువంటి వాటిని వర్గీకరిస్తే ఈ వర్గీకరణ అవసరం. ఎందుకంటే అసలు 9 ఏమిటి అనేది ముందు తెలిసి ఉండాలి. దీన్ని క్లుప్తీకరణ చేయడము మరికొన్ని ఉపనిషత్తులు చేస్తాయి. ఈ 9ని కాస్త 7 కింద మార్చింది మరొక ఉపనిషత్తు ఇంకొంచెం క్లుప్తీకరణ చేసి మనం పోగొట్టుకోవాల్సిన వాటిని కేవలం 5 కింద మార్చేసింది. వీటిని పంచకోశాలు అంటారు. ఈ పంచకోశాలంటే ఈ 9 వేరు, మళ్ళీ ఒక 5 ఉన్నాయని చెప్పి మాత్రం పొరపాటు పడొద్దండి. ఈ వర్గీకరణలోనే ఇంకొంచెం క్లుప్తంగా చేసేది మాత్రమే మనము ఈ పంచకోశాలనే స్థితికి రావడానికి కారణం. దీంట్లో మన యొక్క శరీరం, స్థూల శరీరం అంతా కూడా వీటి సహాయంతో ఏర్పడుతుంది, పంచభూతాల సహాయంతో ఏర్పడుతుంది. బయట ప్రపంచం ఈ పంచభూతాలతోనే ఏర్పడుతుంది, ఈ ప్రపంచం కూడా ఈ పంచభూతాలతోనే ఏర్పడుతుంది, కనిపించేటువంటి శరీరం అంతా కూడా. దీంట్లో తిరిగి వర్గీకరణ చేసినప్పుడు భూమి, జలము, అగ్ని కలిపి అన్నమయ కోశం అని చెప్పి అంటారు. ఆకాశము, వాయువుని కలిపి ప్రాణమయ కోశం అంటారు. మనస్సును ఒక్కదాన్ని మనోమయ కోశం అంటారు. ఈ చిత్తము, బుద్ధిని అంతగా ఇవి ఇంపార్టెంట్ కాదు కాబట్టి బుద్ధిమయ కోశం అంటారు. అన్నిటికంటే చివర ఉండే అహంకారాన్ని ఆనందమయ కోశము అని చెప్పి పిలుస్తారు. అసలు కోశము అనే మాటకు అర్థం ఏమిటంటే భద్రంగా ఉంచేది అని చెప్పి అర్థం. ప్రతి రాజుగారికి ఒక కోశాగారం ఉంటుంది. కోశాగారానికి రాజు దగ్గర ఉండే డబ్బుకి చాలా తేడా ఉంది. మనమైనా సరే మనం నిత్యం వాడుకునే డబ్బుని పర్సులో పెట్టుకుంటాం. ఈ పర్సు పడిపోవచ్చు, లేక ఎవడైనా కొట్టేయచ్చు, అంటే అంత సేఫ్టీ కాదు. కానీ ఇంట్లో మాత్రం ఏదైనా బంగారం లాంటి విలువైన దాచిపెట్టుకోవడం కోసం ఒక ఇనపెట్టని జాగ్రత్తగా ఉంచుకుంటాం. అది ఇతర తీయడానికి వీలు లేకుండా జాగ్రత్త చేస్తాం. అటువంటి దాన్ని కోశం అంటాం. పర్సుని కోశం మనం, ఇనపెట్ట లాంటి దాన్ని కోశం అంటాం. అట్లాగే రాజులు పాత రోజుల్లో నిరంతరము తప్పనిసరిగా ఒక కత్తిని కానీ లేకపోతే ఒక బాకుని కానీ దగ్గర ఉంచుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే కత్తితో బతికేవాడు కత్తితోనే చేస్తాడని చెప్పి ఒక సామెత. వాళ్ళకి ఏ క్షణంలో ఎవరు వచ్చి దాడి చేస్తారని చెప్పి నిరంతరం భయం ఉంటుంది. కాబట్టి సొంతాన్ని రక్షణ కోసం అని చెప్పి ఎప్పుడు ఒక కత్తిని ఉంచుకునేవాళ్ళు. అయితే ఆ కత్తిని యథాతథంగా పక్కన కనుక కట్టుకొని ఉండినట్లయితే అది పొరపాటున తనకే తగలవచ్చు, లేకపోతే పక్కన నుండి వాళ్ళకి గీసుకొని పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ బాకును లేక కత్తిని లోపల జాగ్రత్తగా ఉంచడం కోసం ఒక వరని ఉంచేవాళ్ళు. దీన్ని కోశం అని చెప్పి అంటాం. అంటే దీని లోపల ఆ పిడిపాకు ఉంటుంది. ఈ పిడిపాకుని అవసరమైనప్పుడు తీసుకుంటారు, అవసరం లేనప్పుడు దీని లోపల కట్టు కదలకుండా జాగ్రత్తగా ఎవరికి ఏమాత్రం తగలకుండా, అది దెబ్బ తినకుండా, దాని అంచులు పదును తగ్గిపోకుండా ఉండేటట్లుగా తయారు చేసిన దాన్ని కోశము లేక వర అని చెప్పి అంటాం. ఈ మోడర్న్ డేస్లో కూడా చాలామంది రివాల్వర్స్, పిస్టల్స్ దగ్గర పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే అది జోబులో పెట్టుకుంటే పొరపాటున చేతిలో కాలిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి రివాల్వర్కి ఒక హోల్స్టర్ అనే దాన్ని ఒక రబ్బర్తో లేకపోతే తోలుతో తయారు చేసి దాన్ని ఇక్కడ పెట్టుకొని దాని లోపల రివాల్వర్ని ఉంచుకుంటారు. దాన్ని కోశము అని చెప్పి అంటాం. అట్లా మొట్టమొదటి పెద్ద కోశం ఏమిటంటే అన్నమయ కోశం. అయితే ఇక్కడ ఒకే ఒక కోశం లేదు, ఈ కోశంలోనే మరొక కోశం ఉంది. అంటే ఈ పెద్ద కోశం ఉంది, దాని లోపల మళ్ళీ ఒక చిన్న కోశం ఉంది, దాని లోపల మళ్ళీ ఇంకొకటి. అన్నిటికంటే పెద్దది అన్నమయ కోశం. దాని లోపల కదలకుండా టైట్గా ఉండేటువంటిది ప్రాణమయ కోశం.
దాని లోపల మనోమయ కోశం, దాని లోపల బుద్ధిమయ కోశం, దాని లోపల చివరి కోశం ఆనందమయ కోశం. కొంతమంది పొరపాటుని ఈ ఆనందమయ కోశాన్నే ఆనందము లేక పరమాత్మను చేరుకున్నానని చెప్పి అనుకుంటాం. కానీ ఇది పొరపాటు. జనరల్గా ఈ అచల సిద్ధాంతంలో ఈ పొరపాటుని చేస్తూ ఉంటారు. ఆనందమయ కోశాన్ని చేరుకుంటే చాలు ఆనందము వచ్చేసినట్లే అనుకుంటారు. ఒకవేళ మనం రివాల్వర్ని ఒక చిన్న సంచిలో కనుక ఉంచినట్లయితే ఆ సంచిని చేరుకున్నంత మాత్రం రివాల్వర్ చేరినట్లు కాదు. ఆ లోపల బటన్ తీసి రివాల్వర్ బయటికి తీసినప్పుడు మాత్రమే రివాల్వర్ మన చేతికి వస్తుంది. కానీ కేవలం సంచిని ముట్టుకున్నంత మాత్రం రివాల్వర్ మన చేతికి రాదు. ఈ ఆనందమయ కోశంలో లోపల ఉండేదాన్ని ఆనందం అంటారు. ఇది బ్రహ్మానందం. ఇది సంతోషం కాదు. సంతోషం ప్రపంచం నుంచి వస్తుంది. ఇక్కడ చేరినప్పుడు లభించేదాన్ని ఆనందం అని చెప్పి అంటాం. సంతోషానికి ముందు వెనుక కష్టం ఉంటుంది. ఇక్కడ ఎటువంటి కష్టం లేకుండా నిరంతరం వచ్చేటువంటి సంతోషాన్ని ఆనందం అని చెప్పి అంటాం. ఈ సంతోషం అనేది వస్తు ప్రపంచం నుంచి వచ్చేటువంటి సంతోషం అనేది మనం ఉపయోగించే కొద్దీ క్రమక్రమంగా తగ్గిపోతుంది, కానీ స్థిరంగా మాత్రం ఉండదు, పెరగడానికి అవకాశం లేదు. మనకు ఎంత ఇష్టమైన సినిమా అయినా, ఎంత ఇష్టమైన స్వీట్ అయినా, లేక ఎంత ఇష్టమైన కూర అయినా వరుసగా ఒక వారం రోజులు వాడినట్లయితే క్రమక్రమంగా దాని నుంచి లభించే సంతోషం తగ్గిపోతూ వచ్చి చిట్టి చివరికి జీరో అవుతుంది. ఇంకా ముందుకు అట్లా పొరపాటు పోయినట్లయితే నెగిటివ్ కూడా అయిపోతుంది. కానీ ఇది అట్లాంటిది కాదు. మనం ఎంత ఉపయోగించినా కూడా క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. కనీసం స్థిరంగా ఉండదు, తగ్గిపోదు, స్థిరంగా ఉండదు. ఉపయోగించే కొద్ది క్రమక్రమంగా పెరిగేదాన్నే బ్రహ్మానందం అని చెప్పి అంటాం. కాబట్టి ఆనందానికి కష్టం అంటూ ఏమీ లేదు, ఎప్పుడూ స్థిరంగా పెరిగిపోతూ ఉంటుంది. అందుకే అందరూ అది కావాలని చెప్పి కోరుకుంటారు. మనం కూడా ఒకప్పుడు దాన్ని అనుభవించినాం కాబట్టి అది ఇప్పుడు కావాలని చెప్పి మనసులో ఉంది. కానీ అది ఎటువంటిది అనేది మనకు తెలియదు, ఎక్కడ ఎతకాలో తెలియదు. పొరపాటుని ఈ ప్రపంచంలో దాన్ని వెతుకుతున్నాం. ప్రపంచంలో వెతికినప్పుడు లభించేది కేవలం సంతోషం మాత్రమే. ఇదేనేమో అనుకొని ఇక్కడతో తృప్తిపడి ఇక్కడే ఉండిపోతున్నాం, అనేక జన్మలు ఎత్తుతున్నాం. ఇక్కడ లభించే సంతోషం ఇక్కడ వరకు పోయినట్లయితే ఆనందం వస్తుందని చెప్పి తెలుసుకొని దీనిని ఉపయోగించడానికి బదులు, అంటే వాడొద్దని చెప్పి అర్థం కాదు, ప్రపంచంలో ఉంటూనే తామరాకు మీద నీటి బొట్టు మాదిరిగా ఉండి ఈ ప్రపంచాన్ని వాడుకొని మనం దీని దగ్గరికి చేరినట్లయితే అప్పుడు మనకు సంతోషానికి బదులుగా ఆనందం అనేది పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ ఆనందాన్ని చేరడానికే, ఈ కనిపించినటువంటి పరమాత్మను చేరడం కోసమే కనిపించే ప్రపంచాన్ని ఆయన సృష్టించినాడు. అయితే మనం సంతోషంతో సరిపెట్టుకొని ఇక్కడే ఉండిపోతున్నాం. దీన్ని దాటి పైకి పోవాల్సిన అవసరం ఉందని చెప్పి అర్థం. ఇక్కడ ఈ ఆనందమయ కోసం చేరినంత మాత్రాన వచ్చినట్లు కాదు, ఇది కూడా దాటి తీరాలి. అత్యంత కష్టమైనది దాటాల్సింది ఇదే, అన్నిటికంటే చివర ఉంటుంది. కానీ దీని ముడి విప్పి అవతలికి పోవడం అనేది చాలా కష్టం. వీటన్నిటిని కూడా తొలగించుకోవచ్చు, ఎందుకంటే ఇవి పక్కన ఉన్నాయి కాబట్టి. కానీ దీన్ని తొలగించుకోవడం మాత్రం చాలా చాలా కష్టం. ఎందుకంటే ఇదే నేను అనే భావన పూర్తిగా మనలో మునిగిపోయి ఉంది కాబట్టి దీన్ని తొలగించుకోవడమే అత్యంత కష్టమైనటువంటి అంశం. ఈ అహం అనే మాటకి అహంకారం అనే మాటకి చిన్న తేడా మాత్రమే. అప్పుడప్పుడు అహంకారం అనే మాటను వాడడానికి బదులుగా అహం అనే మాటని ఉపయోగిస్తూ ఉంటారు, కానీ అది కరెక్ట్ కాదు. అహంకారం అంటే నేనే ఇవన్నీ చేస్తున్నాను, నేను ఈ లెసన్ చెప్తున్నాను అని చెప్పి అనుకోవడం అహంకారం. పరమాత్మ నాతో చెప్పిస్తున్నాడు అనుకొని సాక్షిగా పక్కన నిలబడి నన్ను నేను కూడా చూసుకుంటా ఉండినట్లయితే అది అహం. అహం అనేది సాక్షి రూపము. కేవలం నేను 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 అనుకోవడం అది అహం. ఈ నిరంతరం నేను నేను అనే భావన మనందరిలో ఎప్పుడూ మెదులుతూ ఉంటుంది. నిద్రపోయినప్పుడు కూడా అది మెదులుతూనే ఉంటుంది. ఎంత గాఢ నిద్రపోయినా నాకేమీ తెలియలేదని చెప్పిన చిట్టి చివరికి చాలా సుఖంగా నిద్రపోయినా నీ పూట అని చెప్పి అంటాం. అంటే నువ్వు నిద్రపోయినప్పుడు కూడా ఏదైతే మెలకువగా ఉంటుందో అది నిజమైనటువంటి నేను. ఈ నేను అనేటువంటి స్ఫురణ మనకి ఈ క్షణం కాదు, ప్రతి క్షణం కూడా లోపల నేను నేను అనేది ఉంటుంది. నేను ఈ క్లాస్ వింటే ఏం తెలుస్తుంది అని తెలుసుకోవడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తాం. సాక్షిగా ఉండి తెలుసుకునేది అహం. నేనే చేస్తున్నాను అనుకున్నట్లయితే అహంకారం. కాబట్టి ఇది నేను, ఇది నేనే అనేది చిన్న తేడా. ఆ ఏత్వం కనుక ఇచ్చినట్లయితే నేను చేసినాను అనుకుంటే మాత్రం పొరపాటు, దాన్నే అహంకారం అని చెప్పంటాం.
కాబట్టి ఈరోజు ఈ క్లాస్ జరుగుతుందంటే నిన్న మనం క్లాస్ జరుగుతుంది అనుకున్నాం, సడన్గా క్లాస్ జరగలేదు. కాబట్టి అది జరుగుతుందని చెప్పి అనుకున్నా జరగవచ్చు, జరగకపోవడానికే అవకాశాలు ఎక్కువ. నేను చెప్తున్నాను అంటే ఆయన ఈ జ్ఞాపశక్తిని ఇచ్చి, గొంతునిచ్చి, ఈ కరెంటునిచ్చి, వైఫై ఉండబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అంతేగాని నేను సొంతంగా ఏం చెప్పలేదు అనేది గ్రహించినట్లయితే అప్పుడు నేనే అనే మాట తీసేసి నేను అని చెప్పనుకోవడం మొదలుపెడతాం. వీటి మధ్య ఉండేటువంటి తేడా చాలా సూక్ష్మమైనది. ఈ ఒక్క నేనే అనే అహంకారాన్ని వదిలించుకుంటే ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా పోతాయి. అన్నిటికంటే మూలమైనది ఈ అహంకారమే. ఈ ఒక్కటి పోతే మిగిలినవన్నీ పోతాయి. మిగిలినవన్నీ పోకపోయినా పర్లేదు, కానీ ఇది ఉన్నంతసేపు మాత్రం అవతల దాటడానికి మనకు అవకాశం లేదు. మనం జాగ్రత్తగా పట్టుకోవాల్సింది, వదులుకోవాల్సింది ఇదే. చేస్తున్న ప్రతి పని వెనక నేను చేసినానా, నాతో చేయించబడిందా అనేది కనుక మనం గమనిస్తూ ఉండినట్లయితే అది జనరల్గా తప్పు చేసినప్పుడు మాత్రం నేను కాదు అంటాం, ఆ పై ఆయన చేయించినాడు. పంట పండకపోతే పై ఆయన చేసినాడు అంటాం. వర్షం బాగా పడి పంట పండినప్పుడు పై ఆయన ఇచ్చినాడని చెప్పి అనుకోం, నేనే పండించినానని చెప్పి అనుకుంటాం. లేకపోతే ఈ పనిని సక్సెస్ఫుల్గా నేను కాబట్టి చేసినాను అనుకుంటాం. ఎప్పుడైతే ఆ నేను అనే దాన్ని ఒత్తి పలుకుతున్నామో అది అహంకారం కింద మారిపోతుంది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కాబట్టి ఇంకొంచెం సులభతరం చేయడం కోసం ఒక ఉపనిషత్తు పంచకోశాల కింద దీన్ని వర్గీకరణ చేస్తుంది. ఇంకా సూక్ష్మం చేయడం కోసం ఈ 9ంటిని కేవలం 3 శరీరాల కింద మరొక ఉపనిషత్తు వర్గీకరిస్తుంది. ఈ వర్గీకరణ ఇదివరకే మనం మొట్టమొదటిలో తెలుసుకున్నాము. ఈ అన్నమయ కోశము, ప్రాణమయ కోశాన్ని కలిపి, లేక ఈ పంచభూతాలను కలిపి స్థూల శరీరం అని చెప్పి పిలుస్తుంది. మిగిలినవి సూక్ష్మమైనవి. ఈ సూక్ష్మంలో కూడా ఈ అహంకారాన్ని పక్కన పెట్టి మిగిలిన 3ంటిని సూక్ష్మ శరీరం అని చెప్పి పిలుస్తుంది. ఈ ఒక్క అహంకారాన్ని మాత్రమే కారణ శరీరం అని చెప్పి పిలుస్తుంది. ఎందుకు దీనికి కారణ శరీరం అనే పేరు వచ్చిందంటే దీని కారణంగానే సూక్ష్మ శరీరం, స్థూల శరీరం అనేది ఏర్పడాల్సిన అవసరం ఏర్పడింది. ఇదే కారణం. దేనికి కారణం అంటే నేను వేరు, పరమాత్మ వేరు అనుకోవడానికి ఇదే కారణం. ఈ కారణం వల్లనే నేనే పరమాత్మను అనుకుంటే ఇంకా సమస్య ఎప్పుడూ లేనే లేదు. కానీ నేను వేరు, పరమాత్మను వేరు అనుకున్నప్పుడు చెస్ ఆడేటప్పుడు ఇవతల వాళ్ళు వేరు, అవతల వాళ్ళు వేరు అనుకొని పరమాత్మ ఆడుతున్నాడు. కానీ పరమాత్మకు తెలుసు ఇవతలు ఉన్నది నేనే, అవతలు ఉన్నది నేనే. కానీ అవతలున్న ఆయన ఏమనుకుంటున్నాడంటే పరమాత్మ వేరు, నేను వేరు, జీవాత్మ వేరు అని చెప్పి అనుకుంటున్నాడు. ఈ కారణంతో బయట ఏదో చాలా ఉంది, అవన్నీ కావాలని మనసు పడింది. ఈ మనసు పడినప్పుడు అది ఏది మంచిది, ఏది చెడ్డదని తెలుసుకోవడం కోసం పంచ జ్ఞానేంద్రియాలు దీని దగ్గర పనిచేస్తాయి. దీంతో పాటు దానికి ప్రాణం కూడా తోడైంది. అది ఈ ఆకాశం నుంచి, వాయువు నుంచి లభించేటువంటి ప్రాణవాయువు. అది ఈ ప్రాణం ఏం చేస్తుందంటే తనకు ఆధీనంలో ఉండేటువంటి పంచ కర్మేంద్రియాల సహాయంతో అవసరమైనవన్నీ తెచ్చిపెడుతుంది. కాబట్టి మనసు, ప్రాణము రెండూ కలిపి అది సూక్ష్మ శరీరమైంది. ఇది అవతల దాన్ని కోరుకోబట్టే సూక్ష్మ శరీరం ఏర్పడింది. ఈ సూక్ష్మ శరీరం దీనికి అవసరమని తెచ్చిపెట్టాలి కాబట్టి దానికి స్థూల శరీరం అవసరమైంది. ఈ స్థూల శరీరంలోనే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఇతర అవయవాలన్నీ కూడా ఉంటాయి. ఈ 2 శరీరాలకు ఇదే కారణం కాబట్టి దీన్ని కారణ శరీరం అంటారు. అందుకనే మనము ఎప్పుడైతే ఈ స్థూల శరీరాన్ని వదిలేస్తామో స్థూల శరీరం పోతుంది, కానీ సూక్ష్మ శరీరం పోదు, కారణ శరీరం పోదు. కానీ ఈ సూక్ష్మ శరీరంలో ఉండేటువంటి చిత్తం వల్ల మనం చేస్తున్న పాప పుణ్యాల యొక్క పరిమాణం తెలుస్తుంది. దీని కారణంగా ఎక్కడెక్కడికి పోవాలి అన్న సంగతి మనకు మనసు చెప్తుంది. స్వర్గానికి ముందు పోవాలా, లేక నరకానికి ముందు పోవాలా, ఎక్కడ ఎన్ని రోజులు ఉండాలనేది మనసు చెప్తుంది. అయితే దీనికి కదిలే స్వభావం లేదు. దాన్ని కదిలించే శక్తిని ఇచ్చేదేమో మళ్ళీ ప్రాణం. ఈ ప్రాణ సహాయంతో ఏం చేస్తుందంటే సూక్ష్మ శరీరంలో ఉండే ప్రాణ సహాయంతో స్వర్గానికి, నరకానికి పోయిన తర్వాత అక్కడ ఆ బాధల్ని కానీ సుఖాన్ని కానీ సూక్ష్మ శరీరం ఏమి పొందదు. స్థూల శరీరం ఎటు లేదు, ఇక్కడ వదిలేసినాం. కానీ సూక్ష్మ శరీరానికి ఏం సంబంధం లేదు. అక్కడ బాధలు పొందేది, సంతోషాన్ని పొందేది ఎవరంటే కేవలం కారణ శరీరం మాత్రమే. సంతోషాన్ని పొందినప్పుడు సంతోషమే, దాని గురించి లెక్క పెట్టాల్సిన అవసరం లేదు, గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకు సంతోషం ఎప్పుడు గుర్తుండదు, కానీ దుఃఖం మాత్రం గుర్తుంటుంది, కష్టం మాత్రం గుర్తుంటుంది. అందుకే ఈ కారణ శరీరానికి మరొక పేరు ఏమిటంటే
పడాల్సిన బాధలన్నీ ఇదే పడుతుంది కాబట్టి దీనికి యాతన శరీరం అని మరొక పేరు. ఆ పడాల్సిన బాధలన్నీ ఇదే పడుతుంది, ఎందుకంటే ఇదే వీటన్నింటినీ తయారు చేసుకుని దాని ఫలితాన్ని కూడా అదే స్వీకరిస్తుంది. అయితే ఈ కారణ శరీరం యాతన మొత్తం భరించదు, సుఖాన్నేమో మొత్తం భరిస్తుంది, చేసినటువంటి పుణ్యకార్యాల వల్ల వచ్చినట్టు సుఖాన్ని అంతా మొత్తం అనుభవిస్తుంది. కానీ బాధల దగ్గరకు వచ్చేసరికి వాయిదా వేస్తుంది. అందుకని పోయేది సంచిత కర్మలో కలుస్తుంది. ఆ సంచిత కర్మ మేరకు మళ్ళీ ఒక జన్మ తీసుకోవాల్సి వస్తుంది, ప్రారంభ కర్మ మేరకు. మళ్ళీ అక్కడి నుంచి ఏదో ఒకటి చేస్తాము, చేసిన దాన్ని బట్టి మళ్ళీ పాపం పుణ్యం, ఇది ఒక సైకిల్ మాదిరి నిరంతరం తిరుగుతూ ఉంటుంది. ఇది ఎప్పుడప్పుడు జీరో చేసుకోగలిగినట్లయితే బాగుండేది, కానీ ఇది జీరో చేసుకోరు. ఇది జీరో చేసుకోకపోయినా కూడా మనము ఈ శరీరంలో ఉండి ఈ భూమి మీద నివసిస్తూ ఉండినప్పుడే ఈ ప్రస్తుతం ఉండేటువంటి మనం దేనైతే ప్రారంభ కర్మని తెచ్చుకున్నామో, పరమాత్మ మనకుండే మొత్తం సంచిత కర్మలో కొంత పర్సంటేజ్ని మనకు ప్రారంభ కర్మ కింద ఇచ్చి ఈ భూమి మీదకి పంపిస్తాడని తెలుసుకున్నాం. అట్లా తీసుకురావడానికి కారణం ఏమిటంటే ఆ ప్రారంభ కర్మ అనేటువంటి చిన్న సంచిలో ఉండేటువంటి ప్లస్లు మైనస్లు జీరో చేసుకోవడం కోసం వచ్చినాం. అయితే జీరో చేసుకుంటామో ఇంకొంచెం పెంచుకుంటామో తెలియదు, కానీ అత్యంత సులభమైన మార్గం ఏమిటంటే పరమహంస యోగానంద యొక్క క్రియాయోగ దీక్ష కనుక తీసుకున్నట్లయితే ఈ చిన్న సంచిలో ఉండేటువంటి ప్లస్లు మైనస్లు జీరో కావడం మాత్రమే కాకుండా ఆ పైన ఉండేటువంటి ప్రారంభ కర్మలో సంచిత కర్మలో ఉండేటువంటి వాటిని కూడా క్రమక్రమంగా ఈ జన్మలోనే తగ్గించుకోవడానికి మనకు అవకాశం ఉండేది. అది ఒకటే ఏకైక అవకాశం. ఈ కలియుగంలోనే అటువంటి అవకాశాన్ని శ్రీకృష్ణుడు స్వయంగా కల్పించింది. అది ఆ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన అత్యంత రహస్యమైన దాన్ని మహావతార్ బాబాజీ స్వీకరించి అది ప్రపంచానికి అందజేసినాడు. అందుకని వీళ్ళని తొందరగా దాన్ని అందుకొని మనం పైకి పోవడం కోసం ప్రయత్నం చేయాలి. అప్పుడు ఈ కారణ శరీరం కష్టపడకపోయినా కూడా మనం ఇక్కడ ముందుగానే కష్టపడి ఆ అవతలకి పోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వరకు మనకు ఒక శరీరం ఉంది, స్థూల శరీరం. సూక్ష్మ శరీరం ఒకటి ఉంది, అంటే ఒక నిర్ణీతమైన పరిమాణంలో ఉంటుంది. అయితే మనం చూసేటువంటి శరీరం మాదిరిగా ఇది ఉండదు. సామాన్యంగా బొమ్మలు చూపించినప్పుడు మనకు ఇట్లా చూపిస్తుంటారు దీన్ని, సూక్ష్మ శరీరాన్ని. కాబట్టి దీనికి కేవలం ఒక తల, 2 చేతులు, మొండెం మాత్రమే, లేక తోక, లేక పుచ్చము అని చెప్పి పిలుస్తాం. అది మాత్రమే ఉంటుందని చెప్పి ఉపనిషత్తులు వర్ణిస్తాయి. వీటి సహాయంతో పైకి పోయినప్పుడు పైన ఉండేదానికి శరీరం అంటూ ఏమీ లేదు. అందుకని ఆ పైన ఉండేది పరమాత్మే. దానితే దీనికి ఒక వేరే పేరు ఇప్పుడు ఉపయోగిస్తాం. దీన్ని నిశ్శరీరి, శరీరం లేనిది అని చెప్పి అంటాం. మనమేమి శరీరాన్ని కలిగి ఉన్నాం, దానికి అసలు శరీరం లేదు కాబట్టి నిశ్శరీరి అని చెప్పి పిలుస్తాం. దాదాపు ఇదే రకమైన వర్గీకరణనే ఇంకొంచెం దగ్గరికి కంప్రెస్ చేసి చెప్పినది మరొక ఉపనిషత్తు. ఇక్కడ వీటిని 2 పురుషుల కింద అది వర్గీకరణ చేస్తుంది. దీంట్లో స్థూల శరీరాన్ని క్షర పురుషుడు అని చెప్పి పిలుస్తుంది. ఇక్కడ ఉండే సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరాన్ని కలిపి అక్షర పురుషుడు అని పిలుస్తుంది. ఇవి దాటినట్లయితే లభించేదాన్ని అక్షర పరబ్రహ్మ అని చెప్పి పిలుస్తుంది. పురుషుడు అంటే ఒక పురమనందు లేక ఒక నిర్ణీతమైన పరిమాణంలో ఇమిడి ఉండేవాడు, లేక లోపలే కట్టబడిన వాడు అని చెప్పి అర్థం. కాబట్టి పురం అంటే కట్టింపబడింది అని చెప్పి అర్థం. అట్లాగే శరీరం కూడా ఒక పురం లాంటిదే. ఈ పురంలో మనం నివసిస్తున్నాం కాబట్టి దీన్ని పురుషుడు అని చెప్పి అంటాం. అయితే ఈ శరీరం శాశ్వతం కాదు, చనిపోయినప్పుడు ఈ శరీరాన్ని వదిలేస్తాం. అందుకని ఇది క్షర పురుషుడు అని చెప్పి అంటాం. అక్షరము అంటే క్షరము కానిది లేక నశించనిది అర్థం. కానీ ఈ శరీరం మాత్రం నశిస్తుంది తప్పనిసరిగా. ఏదైతే జన్మించిందో తప్పనిసరిగా మరణించాల్సిందే. కాబట్టి ఇది మరణిస్తుంది. అందుకని దీన్ని క్షర పురుషుడు అంటాం. మనం ఎప్పుడైతే చనిపోయినామో అనుకుంటామో అప్పుడు ఈ స్థూల శరీరం మాత్రం పోతుంది, కానీ ఈ సూక్ష్మ శరీరము ఉంటుంది, కారణ శరీరము 2 కూడా ఉంటాయి. ఈ కారణ శరీరం ఉన్నంత కాలము తిరిగి జన్మించాల్సిన అవసరం మనకు ఏర్పడుతూ ఉంటుంది. అందుకని చాలా కాలం ఉంటుంది కాబట్టి దీన్ని అక్షర పురుషుడు అంటారు. అంటే ఇది క్షరం కాదు. అయితే ఇక్కడ క్షరం కాదంటే శాశ్వతం అని మాత్రం అర్థం కాదు, చాలా జన్మల పాటు ఇట్లాగే తిరుగుతూ ఉంటుంది. ఈ కారణ శరీరము తిరిగి తన యొక్క చేసిన తప్పప్పుల పట్టిక ప్రకారం స్వర్గం నరకం అనుభవించిన తర్వాత కొంతకాలం పితృలోకంలోనో దేవలోకంలోనో లేకపోతే ఇంకా పై లోకాల్లో ఉండి ఆ పరిస్థితి అనుకూలంగా ఉండినప్పుడు తిరిగి అనుభవించాల్సిన స్థితి వచ్చినప్పుడు తిరిగి జన్మను పొందుతుంది. అది భూమి మీదే కావచ్చు, ఇంకా కింద కావచ్చు, లేక పై దాంట్లో కావచ్చు, లేక భూమి మీద వచ్చినట్లయితే కూడా మానవ జన్మ కావచ్చు, లేక జంతు జన్మ కావచ్చు, తిరిగి పుడుతూ ఉంటుంది.
అంటే ఇది ఎప్పుడూ తిరిగి తిరిగి పుడుతూ ఉంటుంది, చాలా జన్మల పాటు ఉంటుంది. కాబట్టి దీనికి అక్షరం అనే మాటను ఉపయోగించినాడు. అంటే అంత తొందరగా నశించాలనేది ఇక్కడ అర్థం. అక్షరము అంటే అసలు నాశనం కాంది అని అర్థం కాదు, చాలా దీర్ఘకాలం ఉంటుందని చెప్పి అర్థం. అయితే ఇది కూడా ఒక నిర్ణీతమైన శరీరానికి కట్టుబడి ఉంటుంది. జీవించి ఉండినప్పుడు స్థూల శరీరం ఉంటుంది, మరణించినప్పుడు ఇక్కడ చెప్పినట్టుగా సూక్ష్మ శరీరం ఉంటుంది. కాబట్టి ఇది కూడా పురుషుడే. ఇది నశించిపోయేటువంటి పురుషుడు స్థూల శరీరం అయితే, నశించకుండా ఉండేటువంటి పురుషుడు ఈ సూక్ష్మ కారణ శరీరాలు. చాలా జన్మల పాటు మనం ఇట్లాగే దీంట్లో తిరుగుతూ మళ్ళీ జన్మిస్తున్నాం, మనం చనిపోతున్నాం. అయితే ఈ పైన ఉండేది కేవలం అక్షర పరబ్రహ్మ, ఇది మాత్రమే శాశ్వతం. ఇక్కడ అక్షరము అనే మాటకు కరెక్ట్ అయిన అర్థం ఈ ఒక్కదానికే వర్తిస్తుంది. క్షరము కానిది అక్షరము, ఎప్పటికీ నశించండి ఇది, దీర్ఘకాలం నశించింది ఇది. రెండింటికి ఒకే మాట ఉపయోగించినప్పటికీ వీటి అర్థాలు మాత్రం వేరు. ఇది ఎప్పటికీ నశించింది, దీనికి ఒక శరీరం అంటూ లేదు. ఎందుకంటే పరమాత్మ అంటే జ్ఞానస్వరూపం, జ్ఞానానికి ఒక రూపం అంటూ లేదు. అది అనంతంగా వ్యాపించింది. ఒక మాదిరాన్ని దిగంబరుడు, ఆయనకు అంబరాలు లేవు, దిక్కులే ఆయనకు అంబరం కాబట్టి అనంతంగా వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ఈయనని పరబ్రహ్మ అంటాం. కానీ ఇది అనంతంగా వ్యాపించలేదు, అనేక జన్మలు బట్టి తిరిగి జన్మిస్తుంది, మరణిస్తుంది. కానీ సూక్ష్మ శరీరంలో ఉంది కాబట్టి దీన్ని పురుషుడు అంటున్నాం. ఇది అక్షర పురుషుడు, ఇది అక్షర పరబ్రహ్మ. ఇక్కడ అక్షర అంటేనేమో ఎప్పటికీ ఉండేదని అర్థం. ఇది చాలా కాలం పాటు ఉండేది, ఇది కొద్ది కాలం మాత్రం, ఒక 100 సంవత్సరాలు మాత్రం ఉండేదని చెప్పి అర్థం. ఇది ఒక పురానికి లేకపోతే ఒక చుట్టూ ఉండే ఎన్వలప్లో ఉంటుంది. ఇది కూడా ఎన్వలప్లో ఉంటుంది. ఎటువంటి ఎన్వలప్ లేకుండా అనంతంగా వ్యాపించింది కాబట్టి దీన్ని అక్షర పరబ్రహ్మ అని చెప్పి పిలుస్తాం. ఇంకొక రకమైన వర్గీకరణ, ఇది చైతన్యం లేక తెలివితేటలు లేక జ్ఞానం. ఈ కింద ఉండేటువంటి 4నేమో శక్తి, దీని కింద ఉండేటువంటి పంచభూతాలేమో వస్తువు. కాబట్టి ఈ రకమైన వర్గీకరణ బహుశా మనకు ఉపనిషత్తులో కనపడదు, కానీ మన అవసరం కోసం వీటిని పెట్టినా, అందుకే రెడ్ కలర్తో వేరేగా మార్క్ చేస్తున్నాను. చైతన్యానికి మాత్రమే తెలివితేటలు ఉన్నాయి, శక్తికి తెలివితేటలు లేదు, అది జడ పదార్థం. అయితే ఈ శక్తికి కదిలేటువంటి శక్తి ఉంది. ఈ కదిలేటలో చాలా ఎక్కువగా కనుక కదిలినట్లయితే ఇది వస్తువుగా మారిపోయే అవకాశం కూడా దీనికి మాత్రం ఉంది. ఇది మాత్రం ఎప్పుడు మారదు. ఇది మాత్రమే జ్ఞానము, ఇది అజ్ఞానము, ఇది కూడా అజ్ఞానం. అయితే వీటి ఉపయోగం ఏమిటంటే, ఈ జ్ఞానాన్ని లేకపోతే ఈ చైతన్యాన్ని పట్టుకోవాలనుకున్నట్లయితే ముందుగా శక్తిని దగ్గరికి పోవాలి. ఈ శక్తి చైతన్యం ఎప్పుడూ కలిసే ఉంటాయి. ఇది వెలుతురు, ఇది వేడి, కాబట్టి దీన్ని విడదీయడానికి సాధ్యం కాదు. దీని దగ్గరికి చేరితే ఆటోమేటిక్గా మనం అక్కడ చేరడానికి అవకాశం ఏర్పడుతుంది. కాకపోతే ఈ రెండు కంటికి కనిపించేవి కాదు కాబట్టి శక్తే వస్తువు కింద మారి మనం పట్టుకోవడానికి వీలుగా అది ఏర్పడింది. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఈ వస్తువులను శక్తిని ఉపయోగించుకొని ఇక్కడే ఉంటున్నాం, కానీ వీటిని ఉపయోగించుకొని పైకి పోవడం కోసం మనం ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి శక్తి దాని యొక్క స్వరూపం కింద 2 రకాలుగా ఒక ఉపనిషత్తు వర్గీకరణ చేస్తుంది. ఇంకొక వర్గీకరణ ఏమిటంటే క్షేత్రజ్ఞుడు, క్షేత్రం అనేటువంటి వర్గీకరణ. శ్రీకృష్ణుడు ఆ రోజుల్లో భగవద్గీత చెప్పినప్పుడు ఆయన పడిన బాధ అంతా ఇంత కాదు. ఎందుకంటే ఈ భగవద్గీతను వినేవాళ్ళు ఒకే రకమైన వ్యక్తులు కాదు. వినేవాళ్ళలో పండితులు ఉంటారు, పామరులు కూడా ఉంటారు. కొంతమంది ఒకసారి వినగానే పట్టుకోగలిగినటువంటి ఏకసంతాగ్రాహులు ఉంటారు. కొంతమంది 2-3 సార్లు వింటే కానీ లేక చదివితే కానీ పట్టుకోలేని స్థితిలో కొంతమంది ఉంటారు. కొంతమందికి ఎంత చెప్పినా అది గోడబడని పరిస్థితి ఏర్పడుతుంది. నాకు ఇది వదిలేని చెప్పి వదిలేసిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ వినేవాళ్ళలోనే కొంతమంది వ్యాపారస్తులు ఉంటారు, కొంతమంది వ్యవసాయదారులు ఉంటారు, క్షత్రియులు ఉంటారు, బ్రాహ్మణులు ఉంటారు, రకరకాలైన వృత్తులు చేసేవాళ్ళు ఉంటారు. అంతేకాదు రకరకాలైన వయసులో వాళ్ళు ఉంటారు, రకరకాలైనటువంటి లింగభేదంతో ఉంటారు. ఇటువంటి అప్పుడు పాఠం చెప్పడం అనేది చాలా కష్టతరమైన అంశం. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీకి వచ్చిన వాడికి పాఠం చెప్పడం తేలిక. ఎందుకంటే వాడు ఇక్కడ ఏవైతే చెప్పబోతున్నారో వాటి యొక్క ఫండమెంటల్స్ని ఇంటర్మీడియట్లో నేర్చుకొని ఉంటాడు. అందరూ దాదాపు ఒకే రకమైన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు, అంతో ఇంతో సమాచారం తెలిసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ ఒకే రకంగా పాఠం చెప్పవచ్చు. కానీ
ఒకడేమో ఎలిమెంటరీ స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థి, ఒకడు హై స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థి, ఒకడు యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థిని కూర్చోబెట్టి ఈ 3 వర్గాల వాళ్ళకి ఒకేసారి పాఠం చెప్పాలంటే ఎంత కష్టంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. కాబట్టి అటువంటి కష్టాన్ని ఆ రోజుల్లో శ్రీకృష్ణుడు ఫేస్ చేస్తున్నాడు. అన్ని రకాల వర్గాలకు కూడా ఇది విషయం అర్థం కావాలి, ఉండేది ఆ 9 అనే సంగతి చెప్పాలి. కానీ వాళ్ళకి ఈ భాషలో చెప్తే అర్థం కాదు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పడం కోసం అని చెప్పి, బాబు ఇదంతా ఏమి లేదు, ఆ 9 కలిపి ఒకే ఒక మాట క్షేత్రం. క్షేత్రం అంటే పొలం. ఈ పొలంలో వేయబడే విత్తనం నేను క్షేత్రజ్ఞుని అని చెప్తా అంటాడు. అయితే ఒక విత్తనం వేసినప్పుడు అది మొలవాలంటే ముందు ఏం కావాలంటే మనకు తప్పనిసరిగా భూమి కావాలి. ఒట్టి భూమి ఉంటే విత్తనం మొలవదు, జలం కావాలి. దాంతోపాటు తగినటువంటి టెంపరేచర్ ఉండాలి ఆ భూమిలో. మరీ శీతలమైన కష్టమే, మరీ వేడైనా కూడా కష్టమే. దాంతోపాటు అది పెరుగుతున్న కొద్దీ వేరుశనగ గింజలు లోపల పెరగాలంటే కొంచెం ఖాళీ ఉండాలి లోపల. దానికి అవసరమైన వాయువు కావాలి. ఈ వాయువులో కూడా పైనుండి తీసుకునే వాయువులోన మనం ఆక్సిజన్ తీసుకుంటాము, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాం. మొక్కలు ఏం చేస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని పత్రహరితాన్ని తయారు చేసుకుంటాయి, అవి ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. అందుకే ఇంటి దగ్గర ఏమన్నా సరే ఆక్సిజన్ ఎక్కువగా రిలీజ్ చేసే మామిడి మొక్క కానీ కానుగ మొక్క కానీ ఉండినట్లయితే అనేక టన్నుల ఆక్సిజన్ మనం నిరంతరం ఉత్పత్తి చేసి మనకి ఇస్తూ ఉంటాయి. అంటే అది ఇద్దరికి కూడా బెనిఫిటే. మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ దానికి అవసరం, అది వదిలే ఆక్సిజన్ ఏమో మనకు అవసరం. అయితే ఆ మ్యూచువల్ కోఆపరేషన్ మనం తీసేస్తున్నాం. మొత్తం మొక్కలన్నింటి కూడా నరికి పారేసి మనంతటా మనము లేని కష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం. దాంతోపాటు ఎదగడానికి అవకాశం ఉండేటువంటి ఖాళీ స్థలం ఉండాలి. మనం ఉండడానికి అవకాశం ఇచ్చేదాన్నే ఆకాశం అని చెప్పి అంటాం. దీంతో పాటు ప్రతి మొక్కకు కూడా మనకున్నట్లుగానే కొంత మనస్సు కూడా ఉంటుంది. సూర్యకాంతి పువ్వులు చూస్తుంటారు, అది ఎటుపక్క సూర్యుడు ఉంటే అటుపక్కకి మొక్కలు తిప్పుతూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటి యొక్క సమ్మేళనాన్ని కలిపి అదే మొక్క పెరగడానికి ఉపయోగపడేది దాని క్షేత్రం అనే ఒకే ఒక మాటతో చెప్పేస్తున్నాడు. రైతుకి ఈ మాట చెప్తే సులభంగా అర్థమవుతుంది. ఆ ఒక విత్తనం కావాలి మొక్క మొలవాలంటే, కానీ విత్తనం ఒకటి ఉంటే చాలదు, ఏమేం కావాలి అని ఆలోచిస్తాడు. దాంతో అతనికి అర్థం చేయడం కోసం ఈ ప్రయోగాన్ని ఉపయోగించినాడు. ఇక్కడ మొత్తము ఈ 9 కలిపి ఒకే మాట క్షేత్రము, ఆయన క్షేత్రజ్ఞుడు. అట్లాగే మరొక రకమైన వర్గీకరణ ఏమిటంటే దీంట్లో ఈ పైన ఉండేటువంటి పరమాత్మ లేక చైతన్యము నిర్గుణం. ఇక్కడ పరమాత్మను వేరుగా, పరమాత్మలో 2 అంశాలు ఉంటాయని చెప్పి పట్టబట్లో మనం తెలుసుకున్నాం. ఒకటి చైతన్యము, మరొకటి జడము లేక శక్తి అని చెప్పి తెలుసుకున్నాం. ఈ చైతన్యాన్ని విడిగా తీసుకున్నట్లయితే అది నిర్గుణం, దీనికి ఎటువంటి గుణాలు ఎప్పుడూ లేవు. కానీ దీంతో పాటు నిరంతరం కలిసి ఉండేటువంటి శక్తికి మాత్రం గుణాలు ఉన్నాయి. అది ప్రాథమికంగా సత్వం మాత్రమే ఉంటుంది. సృష్టి మొదలుపెట్టినప్పుడు అలల మాదిరి ఎప్పుడైతే కదలడం మొదలు పెడుతుందో ఆ పైన ఉండేదంతా కూడా రజోగుణము, కింద ఉండేటువంటి అలల యొక్క సమూహం అంతా కూడా తమో గుణం అని చెప్పి తెలుసుకున్నాం. కాబట్టి ఇదేమో నిర్గుణం, ఇది సగుణం. ఈ సగుణంలో ఈ సత్వ రజో తమో గుణాల్లో ఉండేటువంటి సా రా తా అనేటువంటి ఈ మొదటి అక్షరాలను కలిపి చూసినట్లయితే అది స్త్రీ అని చెప్పి కొంతమంది పిలుస్తారు, లేక ప్రకృతి అని చెప్పి పిలుస్తారు. ఈ స్త్రీ అనే మాట దీనికి ఎప్పుడైతే వాడతామో ఇక్కడ ఏం వాడుతున్నామంటే పురుషుడు అని చెప్పి వాడుతున్నాం. వాస్తవానికి ఇక్కడ పురుషుడు అనకూడదు, ఇక్కడ స్త్రీ అనకూడదు. ఈ పరమాత్మ, ఈ రెండు కలిసిన దాన్ని పరమాత్మ అంటాం. ఆ పరమాత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసుడు కాదని చాగంటి వారు ప్రతిసారి ఎందుకు చెప్తా ఉంటారంటే ఈ పొరపాటు ఎక్కడ చేస్తామో అని చెప్పి ఆయన ఎప్పుడు చెప్తా ఉంటారు. కాబట్టి ఈ రకమైన వర్గీకరణ ఒకటి చేస్తాం. లేక ఫైనల్గా ఇదంతా కలిపి ఏమిటంటే స్త్రీ లేకపోతే ప్రకృతి అనే ఒకే ఒక మాటని ఉపయోగిస్తాం. అట్లాగే ఇంకొంతమంది దీన్నేమో సత్ అని పిలుస్తారు, దీన్నేమో చిత్తు అని పిలుస్తారు. లేక దీన్ని సత్తు అంటారు, దీన్నేమో అసత్తు అంటారు. సత్తు అనే మాటకు అర్థం ఏమిటంటే సత్యము అని చెప్పి అర్థం. సత్యము అంటే శాశ్వతంగా ఉండేది, మార్పు లేనిది అని చెప్పి అర్థం. మరి దీన్ని అసత్తు ఉన్నప్పుడు ఇది సత్యం కాదా అంటే ఇది సత్యం కాదు, కానీ నిజము అనే మాటని మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. నిజానికి సత్యానికి తేడా ఏమిటంటే నిజం అనేది జనించి గతిస్తుంది. శరీరము, స్థూల శరీరం జనిస్తుంది, గతిస్తుంది. సూక్ష్మ శరీరం, కారణ శరీరం జనించినాయి ఇప్పుడు కాబట్టి ఎప్పుడో ఒకసారి మొత్తం సృష్టి అయిపోయినప్పుడు తప్పనిసరిగా ఇవి కూడా మరణిస్తాయి. లేదా కొంచెం తెలివైన వాడు ఇట్లయితే ఇంకా అంతిమ ప్రళయం రాకముందే వీరింటిని కూడా పక్కన పెట్టేసే అవకాశాన్ని దారి తీసుకుంటాడు.
కాకపోతే ఎప్పుడో ఒకసారి జనించినా కాబట్టి నశిస్తాయి. అట్లా జనించి నశించే వాటిని నిజం అంటాం. ఇవి మాత్రమే మన కంటికి కనిపిస్తాయి, ఇవి కనపడకపోవచ్చు. అందుకని ఇది నిజం, ఇదేమో సత్యం, లేక ఇది సత్తు, లేక ఇది అసత్తు అంటాం. ఇది చైతన్యము తెలివితేటలు కలిగింది, ఇది తెలివితేటలు లేనిది, దీన్ని జడము అని చెప్పి అంటాం. లేక ఇది ఏమో చైతన్యము లేక తెలివి, ఇది శక్తి అంటాం. ఈ చైతన్యం కదలలేదు కాబట్టి సృష్టి అంతా చేయాల్సి వచ్చినట్లయితే శక్తి మీద ఆధారపడాలి. ఆ శక్తి ఏం చేస్తుందంటే 18 రకాలుగా మారి ఈ సృష్టికి దోహదం చేస్తుంది. ఈ 18లోనే ఫ్రీక్వెన్సీ బాగా ఎక్కువైనట్లయితే 5 రకాలైన పంచభూతాలు తయారవుతాయి. అంటే వాస్తవానికి శక్తి 23 రకాలైన రూపాలు కలిగి ఉంటుంది. ఈ 23 రకాలైన రూపాల్లో కూడా 5 కంటికి కనిపించేటివి పంచభూతాలు, కంటికి కనిపించినటువంటి 18. మనం ఇక్కడ చెప్పుకునే ఈ 4 కూడా దీంట్లోటువంటి అంశాలు, శక్తి యొక్క 18 అంశాలలోటివే ఇవి. కాబట్టి మొత్తం ఇది 23 రకాలుగా సృష్టి కోసం దోహదం చేస్తుంది. కానీ కనపడకుండా తెర వెనక ఉండి డైరెక్షన్ చేసే ఆయన మాత్రం ఈయన ఒక్కడే ఉంటాడు. ఇక్కడ చాలామంది టెక్నీషియన్స్ ఉంటారు, రికార్డింగ్ ఉంటారు, కెమెరామ్యాన్ ఉంటారు, మేకప్ మ్యాన్ ఉంటారు, హీరో హీరోయిన్ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ ఇక్కడ ఉంటారు. తెర మీద కనిపించేది ఈ 5 మందే. హీరో హీరోయిన్ విలన్ ఇట్లాంటి వాళ్ళు మాత్రం ఈ 5 తెర మీద కనిపిస్తారు. తెర వెనక కనపడకుండా ఉండి రచయిత కావచ్చు, సంగీత దర్శకుడు కావచ్చు, నృత్య దర్శకుడు కావచ్చు, వీళ్ళని అనుకుంటారు. వీళ్ళందరినీ కంట్రోల్ చేసే ఏకైక డైరెక్టర్ ఈయన కంటికి కనిపించాడు. ఈయన ఈ డైరెక్టర్ అనేది పరమాత్మ లేక సత్తు అంటారు. కానీ ఒక్కొక్కసారి ఈ డైరెక్టర్ సినిమాలో కూడా నటిస్తూ ఉంటాడు. అట్లాంటప్పుడు దాన్ని అవతారము అని చెప్పి పిలుస్తాం. అంటే డైరెక్టరు ఒకవైపు డైరెక్షన్ చేస్తూనే మరొక వైపు శ్రీ మహావిష్ణువు ఈ భూమి మీదకి వచ్చి వామనుడు గానో లేక పరశురాముడు గానో బలరాముడు గానో శ్రీకృష్ణుడు గానో అవతారం కూడా తీసుకుంటాడు. ఒకవైపు అందరినీ డైరెక్ట్ చేస్తూ ఉంటాడు, తను కూడా ఒక పాత్రను వహిస్తాడు. అటువంటి దాన్ని మనం అవతారం అని చెప్పి పిలుస్తాం. కాబట్టి మొత్తం మీద ఈ 18 + 5 తెర మీద కనిపించేటివి, తెర వెనుక ఉండి సహాయం చేసేటివి. ఈ 23ని కంట్రోల్ చేసేది మాత్రం ఇది. ఈ 24తోనే ఈ ప్రపంచం అనే జగన్నాటకం లేక సినిమా అనేది నడపబడుతుందని చెప్పి తెలుసుకోవాలి. ఇప్పుడు దీన్ని మరికొంత లోతుగా మనం విశ్లేషణ చేసి దీంట్లో నేను ఎక్కడున్నాను, నాకు ఏ రకమైన వర్గీకరణ అయితే సులభంగా ఉంటుంది. కొంతమంది బాగా బోధన ప్రియులు ఉంటారు, వాళ్ళకి అన్నమయ కోసం ప్రాణమయ కోసం బాగా నచ్చుతుంది. ఈ రకమైన స్టెప్ బై స్టెప్ అవ్వడం బాగుంటుంది అనుకో. నాకు ఏది అనుకూలం, చాలామంది ఎక్కడ పొరపాటు చేస్తుంటారంటే పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు దాన్ని బట్టి ఫాలో అయిపోదామని చెప్పి గొర్రెదాటుగా కొంతమంది పోతుంటారు. చాలామంది పిల్లలు కూడా ఇంటర్మీడియట్లో చేరేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వీడు ఎంపీసీ కష్టపడి ఎంపీసీ ఒప్పించి ఎంపీసీలో చేర్పించుంటారు. మొదట్లో ఎంపీసీ కష్టమే 2 ఏళ్ళు. ఈ 2 ఏళ్ళు కష్టపడితే 20 ఏళ్ళు సుఖపడవచ్చు. కానీ బైపీసీ చదువుకునేటప్పుడు తేలిగ్గా ఉంటుంది, 2 ఏళ్ళు సుఖంగా ఉంటుంది, తర్వాత 20 ఏళ్ళు కష్టపడాల్సిన అవసరం తప్పదు. కానీ ఇంతక నచ్చ చెప్పి వాడిని ఎంపీసీలో చేర్పించినా మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉన్నారని చెప్పి గబాలు అవతలపోతుంటారు. ఫ్రెండ్స్ను పక్కన పెట్టండి, మీకు మీరు పరిశీలన చేసుకొని నాకు ఏది మోస్ట్ కన్వీనియంట్, దీని నుంచి నేను ఏం అర్థం చేసుకోవాలి, నేను ఏ రకమైన పద్ధతిని అనుసరిస్తే పనికొస్తుంది, లేక ఒకే పద్ధతి అనుసరించాల్సిన అవసరం కూడా లేదు. ఒక స్థితి వరకు దీన్ని ఉపయోగించి ఇంకో స్థితి వరకు దీన్ని ఉపయోగించి ఇంకో స్థితిలో దీన్ని ఉపయోగించడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వీటన్నిటిని సమగ్రంగా అర్థం చేసుకోవడం మీరు చేయాల్సినట్టు పని. ఇప్పుడు మీరు చేసింది శ్రవణం మాత్రమే, విన్నారు, దాన్ని ఇంట్లో కూర్చొని తాపీగా మననం చేసుకోవాలి. ఏది మనకు ఉపయోగపడుతున్నది ఈ మననం చేసినప్పుడే లోపలికి పోయి మనం పరిశీలన చేయడం అనేది మొదలు పెడతాం. అట్లా పరిశీలన చేయకపోతే కేవలం బయటిది మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఆ బయట కనిపించేది నిజం కాకపోవచ్చు. మనం లోపలికి దిగి చూసినప్పుడు మాత్రమే మనకు అసలు సత్యం ఏమిటనేది తెలుస్తుంది. ఒక్కొక్కసారి సత్యం కంటి ముందే ఉంటుంది కానీ దాన్ని గ్రహించలేము, ఎందుకంటే ఒక పొర అడ్డం ఉండి అసలు సత్యాన్ని మనం పట్టుకోలేము. అట్లాంటి పరిస్థితి ఎట్లా ఉంటుందని రేపటి క్లాస్లో తెలుసుకున్నాం. ఈ లోపల మనకు మెల్లిమెల్లిగా వీటిని అర్థం డైజెస్ట్ చేసుకోవడం కోసం దయచేసి ప్రయత్నం చేయండి.